తెలుగు మాసాల్లో నాలుగోది ఆషాఢం. పూర్ణిమ నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలం ఆషాఢం. ఈ మాసం గృహ నిర్మాణానికి మాత్రం మంచిది. ఇల్లు కడితే గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్య పురాణం చెబుతోంది. ఆషాఢ మాసం ప్రాధాన్యత. ఆషాఢ మాసంలో తెలుగు మాసాల్లో నాలుగోది ఆషాఢం. పూర్ణిమ నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలం ఆషాఢం. ఈ మాసం గృహ నిర్మాణానికి మాత్రం మంచిది. ఇల్లు కడితే గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్య పురాణం చెబుతోంది. ఆషాఢ మాసం ప్రాధాన్యత. ఆషాఢ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం జూన్ 26వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఉంటుంది. జూన్ 26వ తేదీ గుప్త నవరాత్రి ప్రారంభం. జూన్ 27వ తేదీ జగన్నాథ రథయాత్ర. జూలై 6వ తేదీ ఆషాఢ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి. జూలై 8వ తేదీ భౌమ ప్రదోష వ్రతం, జయ పార్వతి వ్రతం ప్రారంభం. జూలై 10వ తేదీ గురు పౌర్ణమి, వ్యాస పూజ, సత్యవ్రతం. పూర్ణిమ నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలం ఆషాఢం. ఈ మాసంలో శుభకార్యాలు ఏవి తలపెట్టకూడదు. గృహ నిర్మాణానికి మాత్రమే మంచిది. ఈ నెలలో ఇల్లు కడితే గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్య పురాణం చెబుతోంది. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. దీనినే ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ దినం మొదలుకొని 4 నెలల పాటు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగ నిద్రలో ఉంటారు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువుని పూజించాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మటి భోజనం చేస్తారు. ఆ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజు గురు పౌర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వేదకాలపు సంస్కృతిని 4 భాగాలుగా సంకలనం చేసింది కూడా వేదవ్యాసుడే. ఆ గురు పరంపరకు కొనసాగింపుగా గురు పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం కూడా ఉంది.